ప్రధానమైన ప్రాజెక్టులు కృష్ణానది మీద నిర్మించిన కల్వకుర్తి నీటి కేటాయింపుల విషయంలో కానీ, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కేటాయింపుల విషయంలో కానీ, నిర్మాణంలో ఉన్న ఎస్ఎల్బిసి కావచ్చు, భీమా కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, లేకపోతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కావచ్చు, సీతారామసాగర్ కావచ్చు, ఇట్లా మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం వరకు కృష్ణానది మీద ఉన్న ప్రాజెక్టులకు నీటి కేటాయింపులకు అనుమతులు తీసుకురావాలి. నిర్మాణాలను పూర్తి చేయలేదు. దీనివల్ల మనం ఏవైతే కేటాయింపులు జరిగిన 299 టీఎంసీలు కూడా మనం వాడుకునే పరిస్థితి లేకుండా తెలంగాణకు పూర్తిగా అన్యాయం జరిగింది. నిజంగానే ఆ ప్రాజెక్టులు పూర్తి చేస్తే, మన ప్రాజెక్టులు పూర్తి అయినప్పుడు ఆ 299 వాడుకోవడమే కాదు, మనకు 555లో మన హక్కు ఏ విధంగా ఉందో కొట్లాడి మనం అది సాధించుకోవడానికి అవకాశం ఉండే. ప్రతిసారి ఆంధ్రప్రదేశ్ మన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల లేకపోతే